హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్షి వర్మ 112. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మన ఛానల్‌లో లాంగ్ వీడియో రాక చాలా డేస్ అయిపోతుంది కదా! అందుకే ఈరోజు లాంగ్ వీడియో స్టార్ట్ చేశాననమాట. నియర్లీ 1 మంత్ దాటిపోయింది లాంగ్ వీడియో పెట్టక. ఈ వీడియో ఏంటంటే చిన్న మ్యారేజ్ ఉందని చెప్పేసి మేమంతా రెడీ అయిపోయామనమాట. అమ్మ వాళ్ళు ముందే వెళ్ళిపోయారు. నేను బాబాయ్ వాళ్ళతో వెళ్తున్నాను. మ్యారేజ్ ఎవరిది ఏంటి అని నేను తర్వాత చెప్తాను. ఆల్రెడీ పెళ్ళికూతురిని పెళ్ళికొడుకుని మీరు థంబ్‌నెయిల్‌లో చూసేశారు కదా! ఇక్కడ తాతయ్యని హాయ్ చెప్పమంటే బాయ్ చెప్తున్నారనమాట. మేమందరం ఆటోలో వెళ్ళాం పెళ్ళికి. ఇక్కడ సెంటర్‌లో వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా ఎక్కించుకున్నాము. పెళ్లి యొక్క ఫంక్షన్ హాల్ కూడా మా ఊరు దగ్గరలోనే అనమాట. ఫాస్ట్ గానే వచ్చేసాం ఫంక్షన్ హాల్ దగ్గర. వచ్చిన తర్వాత మా పెద్దమ్మ వాళ్ళు చుట్టాలు అందరూ కూడా మంచిగా దే వాజ్ వెరీ కంఫర్టబుల్ అనమాట వీడియోలో కనిపించడానికి. ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న అక్క వాళ్ళ అమ్మమ్మ వాళ్ళది మా అమ్మమ్మ వాళ్ళ ఊరే అనమాట. చిన్నప్పుడు అక్క నేను వాళ్ళ తమ్ముడు ఫుల్ గా ఆడుకునే వాళ్ళము. ఎంతైనా అప్పటి రోజులే వేరు కదా. ఆ మెమరీస్ అన్ని కూడా ఒక్కసారి అలా కనిపించాయి కళ్ళ ముందు. ఇలా కొంచెం సేపు అక్క వాళ్ళతో పెద్దమ్మ వాళ్ళతో అందరితో మాట్లాడేసి నేను స్టేజ్ ఎక్కాను అనమాట పెళ్లి కూతురు పెళ్లి కొడుకు దగ్గరికి. మేము వచ్చేసరికి జీలకర్ర బెల్లం ఆ కార్యక్రమం అంతా అయిపోయింది అనమాట. నేను ఇంకా మొత్తం మెయిన్ అవేమి క్యాప్చర్ చేయలేకపోయాను. ఆల్రెడీ వేరే ఛానల్లో ఇది లైవ్ వెళ్ళింది మ్యారేజ్ మొత్తం. ఇంకా అందుకనే నేను పెద్దగా ఫీల్ అవ్వలేదన్నమాట వీడియో తీసుకోలేకపోయానని. సో పెళ్ళి అయితే మా బావది. మా బావ అంటే మా డాడీ వాళ్ళ అక్క కొడుకు. సో పెళ్ళికి ముందు జరిగే ఇంకా ఉంటాయి కదా హల్దీ అని చెప్పి ఇంకా పెళ్లి కొడుకుని చేయడము అవన్నీ మిస్ అయిపోయాను నేను ఎగ్జామ్స్ ఉండడం వల్ల. ఈరోజు పెళ్ళనంగా నిన్న ఈవినింగ్కి నాకు ఎగ్జామ్స్ అయిపోయాయి. ఇంకా పెళ్ళికి ముందు రోజు జస్ట్ అలా వెళ్ళి కనిపించి వచ్చేసి మళ్ళీ పెళ్లి రోజు వెళ్ళామన్నమాట పెళ్ళికి. అంతా అత్తయ్య కొడుకు పెళ్ళే కాబట్టి మా మమ్మీ వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. ముందు 4-5 డేస్ నుంచి డైలీ వెళ్ళొస్తున్నారు అమ్మ. నేను వరకు పెళ్లి రోజు మాత్రమే వెళ్ళాను అనమాట. నాకేమో ఇక్కడ ఇంత మందిలో వీడియో తీయడానికే కొంచెం భయంగా ఉంది. వీళ్ళేమో ఒక్కసారన్నా కెమెరాకి వెళ్ళి చూస్తారా అంటే ఎప్పటికో చూసారు కెమెరాకి వెళ్ళి. ఇంకా అలా అక్కడ చిన్న వీడియో తీసుకున్న తర్వాత అమ్మ వాళ్ళు వచ్చారు. అమ్మ వాళ్ళతో పాటు నేను కూడా వాళ్ళ అక్షంతలు వేసిన తర్వాత ఫోటో తీయడానికి వెళ్ళాను. మమ్మల్ని ఎవరు వీడియో తీయలేకపోయారు. అక్షంతలు వేసి కిందకు వచ్చేసాము. ఇంకొంతమంది రిలేటివ్స్ వస్తే వాళ్ళందరితో మాట్లాడుతూ ఉన్నాం అనమాట. ఇట్లాంటి పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ అప్పుడే కదా అందరూ ఒక దగ్గర కలిసి హ్యాపీగా మొత్తం మాట్లాడుకుంటారు మంచిగా పెద్దవాళ్ళు. నాకేమో అదొక పిచ్చి మొహమాటము. ఎవరితో అంత ఈజీగా కలవలేను. అక్కడ వాళ్ళందరూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. నేనేమో మా పిన్ని వాళ్ళతో కూర్చొని ఉన్నాను. చక్కగా నేను కూడా అందరితో కలిసి మంచిగా స్టేజ్ ఎక్కి హడావుడి చేయొచ్చు కానీ ఏమో అస్సలు నా మనసు ఒప్పుకోదు. ఈ వీడియోలో కనిపిస్తున్న చౌకర్ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. 300 అరౌండ్ అలానే పడింది కాస్ట్. మీకు కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి. లింక్ మీకు సెండ్ చేస్తాను నేను. చౌకర్ అండ్ హిప్ బెల్ట్ 2 తీసుకున్నాను నేను మీషో. రెండింటికి సంబంధించిన లింక్స్ ఇస్తాను మీరు లింక్ అని కామెంట్ చేస్తే. క్వాలిటీ అయితే చాలా బాగా వచ్చింది. అలా కొంచెం సేపు ఉన్న తర్వాత మాకు క్లోజ్ రిలేటివ్స్ కొంతమంది వచ్చారనమాట. వాళ్ళని కూడా వీడియో తీద్దామని చెప్పేసి నేను స్టేజ్ ఎక్కాను. ఎప్పుడో ఇలాంటి పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అప్పుడే కదా అందరూ ఒక దగ్గర మంచిగా కలిసి ఎంజాయ్ చేసేది. ఇంకా నేను మా చెల్లెలు మరదలు అందరూ ఫుల్గా తిరిగాము మ్యారేజ్ అంతా కూడా. ఇక్కడ ఇంకా ఒక్కొక్కరుగా వచ్చి మంచిగా అక్షింతలు వేసి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఇచ్చి వెళ్తున్నారు. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళే ఉంటే నేను మాత్రం సైలెంట్గా వీడియో తీసుకుంటున్నా. ఇంక ఇక్కడ మా బావ పిలిచి వ్లాగ్ చేస్తున్నావా చేసుకో అని చెప్పి మంచిగా మనకి పర్మిషన్ ఇచ్చేసారనమాట. ఇంకా మా ఫ్యామిలీలో మా రిలేటివ్స్లో ఎక్కడ ఏ పిల్లైనా ఈ అమ్మమ్మ మాత్రం కంపల్సరీగా ఉంటారు. అమ్మమ్మ అవుతారు నానమ్మ అవుతారు నాకు అంత క్లారిటీ తెలియదు. కష్టపడి హాయ్ చెప్పించాను. ఇంకా అలా కొంచెం సేపు మంచిగా ఫన్ చేసిన తర్వాత మమ్మీ నేను అన్నయ్య ఫొటోస్ తీసుకున్నాము. మా అన్నయ్య కాస్ట్యూమ్ బాగుంది కదా, ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఇది నా సెలక్షన్ ఎంతమంది నచ్చుతుందో చూద్దాము. ఇంకా ఫంక్షన్ మొత్తంలో ఎవరు నన్ను పలకరిస్తే వాళ్ళని అందరినీ వీడియో తీసుకున్నాను. మంచిగా నాకు ఒక మెమరీలా ఉంటుందని చెప్పి. ఎక్కడెక్కడ ఉన్న రిలేటివ్స్ అందరూ ఇలాంటి పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అప్పుడే కలుస్తారని ఇందాక చెప్పాను కదా. ఎక్కడెక్కడో ఉన్నోళ్ళు కాదు, ఒక ఊర్లో ఉన్నోళ్ళు కూడా కలవడానికి కష్టమే. ఎవరి పనులు వాళ్ళకే సరిపోతాయి కదా. సో ఈ అమ్మమ్మ వాళ్ళది మా ఊరే అనమాట. నెక్స్ట్ అమ్మమ్మ నువ్వు తాతయ్య డాన్స్ వేయాలి పెళ్ళి అయిపోయిన తర్వాత అని చెప్తే నవ్వుతున్నారు. ఇంకా అలా తాతయ్య వాళ్ళని కొంచెం సేపు ఆట పట్టించేసి అమ్మ పిన్ని పెద్దమ్మ నానమ్మ వీళ్ళందరినీ ఫొటోస్ తీశాను మంచిగా. అలా కొంచెం సేపు ఫోటోలు తీస్తూ ఉండగా ఆ పెళ్లి కొడుకుని మెయిన్ తరంబ్రాలు కాస్ట్యూమ్ వేసి బయటకు తీసుకొచ్చారు. ఇంకా ఇప్పుడు మంచిగా ఫొటోస్ తీస్తున్నారన్నమాట పెళ్లి కూతురు రెడీ అయ్యే గ్యాప్లో. ఈ తరంబ్రాల కాస్ట్యూమ్ వేసుకోగానే ఆ పెళ్లి కళ అనేది వచ్చేసింది కదా. ఇంకా అలా మంచిగా ఫొటోస్ తీస్తున్నారు పెళ్లి కొడుకుని. ఇంకా అలా పెళ్లి కూతురు రెడీ అయ్యి పెళ్లి కూతురు కూడా కొన్ని స్టిల్స్ తీసే గ్యాప్లో పెళ్లి కొడుకుని ఎత్తుకొని వస్తున్నారు అనమాట. వీళ్ళు పెళ్లి కొడుకు కజిన్స్ అవుతారా ఏమో నాకు అంత క్లారిటీగా తెలియదు. ఈ రిలేటివ్స్ ఈ వరుసలో నేను చిన్నప్పటి నుంచి హాస్టల్లో ఉండడం వల్ల నాకు అంతగా తెలియదు అనమాట. పెళ్లి స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా అందరూ అంత హుషారుగా ఏం అనిపించలేదు నాకు. ఇక్కడ పెళ్లి కొడుకుని ఎత్తుకున్న మూమెంట్ అయితే మాత్రం అందరూ హ్యాపీ, అదొక రకమైన అంటే ఎగ్జైట్మెంట్గా ఉన్నారనమాట అందరూ కూడా.
ఈ పెళ్ళికొడుకుని ఎత్తుకున్న మూమెంట్లో అందరు అటెన్షన్ కూడా పెళ్ళికొడుకు మీదే ఉంది. ఇంకా అలా ఎత్తుకొని మెల్లగా తీసుకెళ్ళి స్టేజ్ మీదకి తీసుకెళ్ళిపోయి అక్కడ కూడా కొన్ని పిక్స్ అవి తీశారు పెళ్ళికొడుకుకి. ఇంకా పెళ్ళికూతురు పెళ్ళికొడుకు కంబైన్ పిక్స్ కూడా కొన్ని తీశారు. ఇంకా పెళ్ళికొడుకుని తీసుకెళ్ళి స్టేజ్ మీద కూర్చోబెట్టేసరికి ఇంకా అక్కడ మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరితోని నాకు వీడియో తీసుకోవడానికి అవ్వలేదన్నమాట. పెళ్ళికొడుకు చుట్టూ ఉండిపోయారు. ఇక్కడ స్క్రీన్ మీద వేస్తే అది తీసుకున్న వీడియో. ఇదే స్క్రీన్ మీద మంగళ స్నానము ఇంకా పెళ్ళికొడుకు షూట్ అది వేశారు. మంగళ స్నానం వీడియో చూస్తున్నప్పుడు మొత్తం నేను అయ్యో మిస్ అయిపోయానే అని చెప్పి చాలా బాధపడ్డా. బట్ పెళ్ళి మాత్రం చాలా బాగా జరిగింది. ఇంకా అలా మెయిన్ తాళికట్టే టైంకి చాలా మంది వచ్చారు రిలేటివ్స్ అందరూ కూడా. అసలు అయితే మెయిన్ ముహూర్తం టైంకి జీలకర్ర బెల్లమే పెట్టిస్తారనమాట. తర్వాత తాళికట్టిస్తారు కొంచెం సేపు అయిన తర్వాత. ఇంక అక్కడ మొత్తం అంతా ఒక మెమరీలా ఉంటుందని చెప్పేసి అందరినీ ఒక చిన్న వీడియో తీసుకున్నాను. ఈ పెళ్ళికొడుకుని ఇంకొన్ని ఫొటోస్ తీస్తున్నారు. ఫైనల్లీ పెళ్లి కూతురు వచ్చేసింది. మెయిన్ తంతు స్టార్ట్ అయిందనమాట. ఇంకా తాళికట్టే ముందు చేయాల్సిన పూజ అది చేపిస్తున్నారు పంతులు గారు. ఇక్కడ కూడా పెళ్లి కూతురుని ఒకసారి వీడియోలో చూడమని పిలవడానికి ట్రై చేశా కానీ పంతులు గారు నన్ను ఏమంటారా అని చెప్పి మళ్ళీ ఏం పిలవలేదు. ఇంకా ఇలా దగ్గర రిలేటివ్స్ అందరూ కూడా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు చుట్టూ కూర్చున్నారు. ఇదేమో మా వదిన వాళ్ళ చిన్న పాప. అదేమో అసలు అక్కడ నుంచి కదలని అక్కడే కూర్చొని ఉండింది పెళ్ళి అయ్యేంత వరకు కూడా. ఇంకా ఇక్కడ పూజ అది జరుగుతున్నప్పుడు నేను కొన్ని పిక్చర్స్ తీసుకుందామని చెప్పి బయటకు వెళ్ళి వచ్చేసరికి తాళి కట్టేయటం ఆ మెయిన్ పార్ట్ అయిపోయింది అనమాట. నేను వీడియో తీసుకోలేకపోయాను. ఇంక ఇక్కడ ఒకరి తర్వాత ఒకళ్ళు వచ్చి మంచిగా ఫొటోస్ దిగుతున్నారు. ఇంకా రిసెప్షన్ అన్నమాట. ఇక్కడ నుంచి పెళ్లి ముహూర్తం ఏమో 9కి అనమాట. కానీ మాక్సిమం అందరూ 11 ఆ టైంకి ఎక్కువ మంది వస్తారు కాబట్టి మళ్ళీ రిసెప్షన్ లాగా కంటిన్యూ చేశారు మ్యారేజ్ని. అది కాకుండా మళ్ళీ పెళ్లి కూతురు వాళ్ళ ఇంట్లో మళ్ళీ రిసెప్షన్ పెట్టారు. ఎక్కడున్నా ఎంతమందిలో ఉన్నా మా చింతలు నేను వీడియో తీస్తున్నా అంటే భలే కనిపెట్టేసిద్ది, హాయ్ చెప్తుంది. ఇంకా అక్కడ మొత్తం అందరూ అక్షింతలు వేసేసి కొంచెం ఫంక్షన్ హాల్ కొంచెం ఖాళీ అయిపోయిన తర్వాత పిల్లలు డాన్సులు స్టార్ట్ చేశారు. ఎంత బాగా వేశారో డాన్సులు అసలు చూడండి మీరే. వీడియో చేస్తావా? సూపర్గా వేశారు కదా డాన్సులు. ఇంక ఇక్కడ నుంచి రిసెప్షన్లో డాన్సులు చాలా బాగా వేశారు కదా డాన్సులు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.